UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సుధగాని వెంకటేష్ అని చెప్పేసి 2007లో అక్కడ విగ్రహాన్ని ప్రారంభించారు. ఆ విగ్రహం ప్రారంభించిన తర్వాత ఇది ఆ విగ్రహం 2007లో ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ విగ్రహం 2007లో. తర్వాత కేసీఆర్ గారు పెట్టిన విగ్రహం ఇక్కడ. తర్వాత థర్డ్ ఇక్కడ మళ్ళీ తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్లో మేము పునఃప్రతిష్ఠించినాం. తర్వాత ఇప్పుడు ఫైనల్గా 5వసారి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో చాలా కేసీఆర్ గారు 2 సార్లు, విజయశాంతి గారు, రేవంత్ రెడ్డి గారు ఒకసారి పీసీ ప్రెసిడెంట్గా, 2వసారి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కవులు, కళాకారులు, ప్రజా సంఘాలు, అదేవిధంగా మేధావులు, గద్దర్ గారు బతుకున్నప్పుడు అందశ్రీ గారు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మొన్న కవులు కళాకారులకు ఎవరైతే మేము గుర్తించి వారికి ₹1 కోటి నజరానా కావచ్చు, 300 గజాలు న్యూస్ సిటీలో కావచ్చు, అదేవిధంగా వారిని పత్రం ఇచ్చి సన్మానించే కార్యక్రమం కోసం కూడా వారి సలహా సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక తల్లి ఏ విధంగా ఉండాలని చెప్పేసి వారి సూచన ప్రకారం తెలంగాణ తల్లిని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభిస్తే కేటీఆర్ గారు ఇప్పుడు ముదిగాలుగా అసలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిందరు. ఆ వ్యాఖ్యలు కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ గారు కూడా వర్తిస్తాయి కదా. మరి కేసీఆర్ గారు తల్లిని మార్చడం తల్లిని మార్చడం చూడలే కానీ ఆలీని మార్చడం చూసినామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఉద్దేశించి మాట్లాడాడు. మరి కేసీఆర్ గారు కూడా వస్తారు కదా. కేసీఆర్ గారు అట్లా మార్చిన దానిలో కేసీఆర్ గారే మొదటగా ఉంటాడు. కేసీఆర్ గారు ఫస్ట్ ఒక విగ్రహం ఉంది, 2వసారి ఇంకొక విగ్రహం పెట్టిండు. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి గారు ఒక విగ్రహాన్ని ఆవిష్కరించింది. కాబట్టి కేసీఆర్ గారికి అట్లాంటి వ్యాఖ్యలు వర్తిస్తే దానికి మరి కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ గారు ఆలీని మార్చినట్టు తల్లిని మార్చలే కానీ ఆలీని మార్చడం చూసినామని చెప్పిండు కదా. మరి అది కేసీఆర్ గారు వర్తించదు. సో ఇలా మాట్లాడడానికి ఇంకో కారణం ఏంటంటే తెలంగాణ కల్చర్ అయిన బతుకమ్మ అసలు ఆ పిక్చరే కనిపించకుండా తెలుగు తల్లిని ఆవిష్కరించారు అని చెప్పి అంటున్నారు. సో అది కూడా మెయిన్ కారణం. అందుకే తెలంగాణలో బాగా వ్యతిరేకత పెరిగిపోయింది ఈ పర్టికులర్ అంశం మీద అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. సో మీకేమనిపిస్తుంది? ఇప్పుడు దేవుడు ఉంటాడమ్మా. వినాయక చవితి ఎప్పుడు ప్రతిసారి వచ్చినప్పుడు ఒక్కొక్క రూపంలో వినాయక చవితికి సంబంధించినటువంటి విగ్రహాలు తెలంగాణ రాష్ట్రంలో, మీరు తెలంగాణ కాదు దేశంలో కూడా రకరకాల వేషాధారంలో దేవుడు వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. అట్లా అని వినాయకుడికి సంబంధించిన దేవుడు కాదని చెప్తారా మీరు? తర్వాత కాళీమాత సంబంధించి కూడా పశ్చిమ బెంగాల్లో ప్రతి సంవత్సరము డిఫరెంట్ వేలో కాళీమాత దర్శనం ఇస్తుంది. అంటే కాళీమాత కాదని చెప్తారా మీరు? దేవుడికి రూపం ఉండదు ఎక్కడ కూడా. దేవుడు లాస్ట్కు వినాయకుడికి సంబంధించినటువంటి లాస్ట్ పసుపుతో కూడా ఏది లేనప్పుడు పసుపుతో కూడా వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని వినాయకుడికి పూజ చేస్తారు. దట్ ఈజ్ సనాతన ధర్మం హిందూ ధర్మం. అది ఇవన్నీ అనవసరంగా కేటీఆర్ గారికి మరి ధర్మం మీద నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు. దేవునికి రూపం ఉండదు ఎక్కడ కూడా. తెలంగాణ తల్లి అనేది తెలంగాణ సమాజం ఏ విధంగా ఉందో, తెలంగాణ సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీలు కావచ్చు 95% వాళ్ళ పాపులేషన్ ఉంది. కాబట్టి వారికి సంబంధించిన ఒక మధ్యతరగతి ఒక పేదింటి మహిళ కావచ్చు, అదేవిధంగా తల్లి చెల్లి అక్క అన్ని రూపాలు వచ్చే విధంగా తెలంగాణ సమాజం అంతా కూడా హర్షిస్తూ ఉన్నారు. కవులు కళాకారులంతా కూడా అశోక్ తేజ లాంటి వాళ్ళు చాలామంది సమర్థిస్తూ ఉన్నారు, పాశం యాదగిరి లాంటి వాళ్ళు. అదే కాకుండా తెలంగాణ సమాజంతో హర్షిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. కేటీఆర్ గారు ఆనాడు 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు అయినా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ పెట్టలేదు. దానికి సంబంధించి జీవో కూడా ఇవ్వలే. వాళ్ళు ఏదో తాత్కాలికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ గారు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు ఇదే తెలంగాణ తల్లి అని చెప్పేసి తను అనుకున్నంత మాత్రాన తెలంగాణ సమాజం ఫాలో కాదు కదా. తెలంగాణ సమాజంలో మీరు ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుంటే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మారిస్తే మీరు ఏమైనా మాట్లాడితే అర్థం ఉండేది. మీరు పెట్టలేనిది మేము కాంగ్రెస్ ప్రభుత్వంగా పెట్టినాం కాబట్టి అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకొని ఆనాడు టీజీ కోసం కూడా పోరాటాలు జరిగినాయి. తెలంగాణ ఉద్యమం అప్పుడు టీజీ అంటే తెలంగాణ టీజీ ఉండాలి, ఏపీ తీసేసి టీజీ కూడా బండ్ల మీద పెట్టుకున్నారు. అదే కాకుండా ఛాతి మీద పచ్చబోటు కూడా వేయించుకున్న సందర్భం. మరి అట్లాంటి టీజీని మరి మీరు ఎందుకు టీఎస్గా మార్చారు? తెలంగాణ ఉద్యమం తెలంగాణ తల్లి ఉంది కదా, ఆ తల్లిని కాక ఈ తల్లిని పెట్టినని మీరు అన్నారు. మరి టీజీ ప్లేస్లో మీరు టీఎస్ తీసుకొచ్చారు అంటే మీరు చేసే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్పు అవుతుందా? సో ఇది మొత్తానికి అయితే అటు ఇటు తిట్టుకుంటున్నట్టు అటు ఇటు విమర్శించుకుంటున్నట్టే అనిపిస్తుంది. సో మొత్తానికి ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఏముందని కూడా వినిపిస్తుంది మాటలు. ఇక్కడ మార్చాల్సిన అవసరం కాదు. తెలంగాణ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణకు ఒక తల్లి లేదు, తెలుగు తల్లి ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు తల్లి ప్లేస్లో తెలంగాణ తల్లి వచ్చింది. తెలంగాణ తల్లి అంటే తెలంగాణ రాష్ట్రంలో రకరకాల ఆచారాలు కావచ్చు, వ్యవహారాలు కావచ్చు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పంటలు పండిస్తారు. అదే తెలంగాణ రాష్ట్రంలో గతంలో మరి అట్లంటే బతుకమ్మ పెట్టి కరెక్టే. మరి తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ చాలా అద్భుతం. అంటే అట్లని బోనాల పండుగ మీరు వ్యతిరేకించినట్ట అట్లా కాదు కదా. బోనాలను వ్యతిరేకించినట్టు కాదు, ఇక్కడ బతుకమ్మ వ్యతిరేకించేది కాదు. తెలంగాణ సమాజం అంతా
ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క వ్యవహార శైలి కావచ్చు, ఒక్కొక్క జిల్లాలో ఒక పంట కావచ్చు, తెలంగాణ సమాజం ఒక మహిళ ఏ విధంగా ఉంటుందని చెప్పి కోరుకుని ఆ ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో సలహా సూచనలు తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మీలాగా డైనింగ్ టేబుల్ కూర్చొని ఈమె తెలంగాణ తల్లి అని చెప్పేసి తెల్లారితల మార్చే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోవడం. సో మొత్తానికైతే బీఆర్ఎస్ వాళ్ళకి కౌంటర్ ఇచ్చేలాగానే సమాధానం ఇచ్చారనమాట. కౌంటర్ కాదు ఇక్కడ, మీరు చెప్పిన కదా ఇప్పుడు వినాయకుడైనా మీరు చూడండి, ఖైరతాబాద్లో వినాయకుడు ఒక విధంగా ఉంటాడు, ఎలిమినార్లో వినాయకుడు ఒక విధంగా ఉంటాడు, కొన్ని దిక్కులో మట్టి విగ్రహాలు ఉంటాయి, ఇంకో దగ్గర ఏం దొరకం కాడ పసుపుతో కూడా వినాయకుడు విగ్రహాలు చేస్తారు. అట్లాంటి వినాయకుడు దేవుడు కాదని చెప్తారా మీరు? కాళీమాత ప్రతిసారి పశ్చిమ బెంగాల్లో డిఫరెంట్, ఒక్కోసారి ఒక విషయాలతో కాళీమాత ప్రోగ్రామ్స్ చేస్తారు పశ్చిమ బెంగాల్లో. అదే ఇంకో కాకుండా శివుడు కూడా రకరకాల రూపాలను ఉంటాడు. దేవుడికి అసలు రూపం ఉండదు కదా, ఏ రూపంలో ఉన్నా దేవుడే. దేవుడు అనేవాడు రూపం అనేది ముఖ్యం కాదు. దేవుని మీద నమ్మకము, దేవుని మీద భక్తి, సనాతన ధర్మం, హిందూ ధర్మాల్లో ప్రతి శాస్త్రం ప్రకారం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ పునఃప్రతిష్ఠించే కార్యక్రమం. అదే కాక చెయ్యిని చూపించే, చెయ్యి అంటే ఏది కాంగ్రెస్ పార్టీ, చెయ్యి అంటే ఏంది అభయస్తం, దీవించే కార్యక్రమం. అంటే కారు మీ బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు అంటే మిగతా వాళ్ళు కార్లు వాడొద్దా? కారు వాడొద్దా? అయితే చెయ్యి కొట్టు చేసుకోండి. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో చేయొద్దు, మాకు చెయ్యి తీసేసుకుంటే అయిపోదు కదా. కాంగ్రెస్ పార్టీ చెయ్యన్నప్పుడు మరి చెయ్యి మీకెందుకు ఉండాలా? కారు మీద అన్నప్పుడు కార్లు మాకెందుకు ఉండాలా? మేము కార్లు వాడతలేవా? అది కాదు కదా. అనవసరంగా ప్రతిదీ రాద్ధాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఎందుకంటే ఆనాడు టీజీ విషయంలో అదే వివాదం చేశారు, రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడుతున్నారు అదే వివాదం చేశారు, తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నారు అదే వివాదం, తెలంగాణ రాష్ట్ర హైడ్రా అయినా లేదు మూసి ప్రక్షాళన చేద్దామన్నా అదే వివాదం, తెలంగాణ ఇండస్ట్రీస్ వస్తాయంటే లగజల్లు అదే వివాదం, తెలంగాణ డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటున్నట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మీరు డెవలప్మెంట్ అని మీరు అంటున్నారు కదా, సో ఒక్క ఇటుక రాయి కూడా పేర్చలేదు, అసలు డెవలప్మెంటే జరగట్లేదు, అసలు డెవలప్మెంట్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నారో లేరో రేవంత్ రెడ్డి గారు అని చెప్పి కేటీఆర్ గారు చాలా వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అసలు డెవలప్మెంట్ జరుగుతుందా లేదా? కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే మేమేమి డెవలప్మెంట్ చేసినాం, ఏ రంగం మీద చర్చ చేసినాం కానీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రకటించారు. వారితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నా భారీ ఇరిగేషన్ శాఖ కావచ్చు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో మేము వచ్చిన తర్వాత అప్పులేని తిరిగినాం, అదే కాక మీరు కట్టిన ప్రాజెక్టు ద్వారా ఎంత తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు పెరిగిందో చర్చ చేద్దాం రండి అని చెప్తే కేసీఆర్ గారు అసెంబ్లీ రాకుండా పారిపోతూ ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఎందుకు? తెలంగాణ సమాజానికి ముఖం చూపిస్తానికి తెలంగాణ సమాజం అంతా చీదరించుకుంటుంది. ఎందుకంటే 6,71,000 కోట్ల అప్పు చేసిండు, తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్యం లేకుండా చేసిండు. ఆనాడు అస్తిత్వం తెలంగాణ ఉండాలని చెప్పి ప్రజలంతా కోరుకుని తెలంగాణ రాష్ట్రం వస్తే అందశ్రీ గారి గీతం, తెలంగాణకు 10 సంవత్సరాల కాలం పాటు గీతం లేదు. మేము వచ్చిన తర్వాత అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. మేము వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆనాడు టీజీ కోసం పోరాటాలు జరిగినాయి కాబట్టి టీఎస్ ప్లేస్ టీజీ తీసుకొచ్చినాం. అదే కాకుండా ప్రజాస్వామ్యం ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించినాం. అదే కాకుండా ప్రజావాణి ఆనాడు ప్రగతి భవన్ ప్లేస్లో మేము పూలే గారి ప్రజాభవన్ ఏర్పాటు చేసి ప్రజావాణి జరుగుతూ ఉంది. మంగళవారం శుక్రవారం దాదాపు 27,000 అప్లికేషన్లు ఇప్పటివరకు పరిష్కరించామని చెప్పేసి నిన్ననే ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. 80,000 చిల్లర అప్లికేషన్లు వస్తే ఇంకొక రకంగా వినిపిస్తున్న విమర్శలు ఏంటంటే అవన్నీ కూడా అప్లికేషన్లు తీసుకోవడం వాస్తవమే, కానీ అవి ఎంతవరకు నెరవేరుతున్నాయి, అవి ఎంతవరకు చూస్తున్నారు అనేది ఎవరికి తెలియని అంశం అని చెప్పి అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? నిన్న వార్షిక బడ్జెట్ రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వము. 84,000 అప్లికేషన్లు వస్తే 27,000 పరిష్కరించడము, మిగతాయి సంక్షేమ పథకాలకు సంబంధించి ఉన్నాయి కాబట్టి అవి కూడా పరిష్కరిస్తామని చెప్పేసి ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. ధరణికి సంబంధించింది కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఇమీడియట్లీ పరిష్కారం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 52 వారాలు దాదాపు ప్రజావాణి జరిగితే 102 రోజులు జరిగితే ప్రతిరోజు యావరేజ్గా 700 అప్లికేషన్లు వచ్చినాయి. ఆ 700 అప్లికేషన్లు పరిష్కరించే ప్రయత్నంలో 65% చేసినామని చెప్పేసి ఆల్రెడీ నేను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు వెలుగు పేపర్లో కూడా వచ్చింది కదా. అంటే ప్రజావాణి అనేది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంది. అక్కడ చదువు రాని వాళ్ళు ఎవరైనా వస్తే కూడా ఆల్టర్నేటివ్ రాసే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఆల్టర్నేటివ్ సోర్స్ కూడా ఏర్పాటు చేసి వారితో రాపించి వీళ్ళతో అప్లికేషన్ తీసుకుంటాం అని చెప్పేసి ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. అదే కాకుండా అక్కడ మౌలిక వసతులు కూడా పెంచినాం. అదే కాకుండా మంగళవారం శుక్రవారం ఇబ్బంది కాకుండా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించిందని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించిన తర్వాత మీరు నేనే అసెంబ్లీకి వచ్చి అడిగితే సమాధానం చెప్తాను. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజావాణిలో ఎట్లా జరుగుతుందో చెప్తాను సిద్ధంగా ఉన్నాం. నిరుద్యోగుల ఇష్యూ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, తెలంగాణ అస్తిత్వం కావచ్చు, హైదరాబాద్ డెవలప్మెంట్ కావచ్చు, ఐటీ కావచ్చు, లేదు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, త్రిబుల్ కావచ్చు, లేకపోతే దేవాదాయాల మీద చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే మీరు దేవుళ్ళ పేరు మీద ఆనాడు ఫండ్స్ ఇస్తా అని చెప్పి దేవుళ్ళనే మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. వేములవాడ పైసలు ఇస్తా అని చెప్పి వేములవాడ దేవుని మోసం చేసిండు.
శివుణ్ణి అక్కడ. అదే కాకుండా యాదాద్రి విషయంలో పూర్తిస్థాయి మౌలిక వసతులు లభించలేదు. అక్కడనే 12,000 ఎసెప్ట్లో కాపడంతో దేశంలోనే రికార్డు స్థాయిలో బంగారు కాపడాన్ని అక్కడ ప్రతిష్ఠించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఎన్ని చెప్పినా కూడా 100 రోజుల పాలన మీద ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారని చెప్పి కేటీఆర్ గారు చాలా వాపోతున్నారు. సో ఆయన అపోజిషన్ పార్టీ తరపు నుంచి ఆయన మాట్లాడుతున్నారు, ప్రజల తరపు నుంచి మాట్లాడుతున్నారని ఆయన చెప్తున్నారు. యాజ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ మీరేం చెప్తారు? మీరు ఎలా దీన్ని సమర్థిస్తారు? మేము 365 రోజులు వచ్చి అధికారంలోకి వచ్చి 365 రోజులలో మేము 160 అంశాలు నెరవేర్చినాం. మేము చర్చకు సిద్ధం. రేవంత్ రెడ్డి గారో లేకపోతే బట్టి విక్రమార్క గారో లేకపోతే మా క్యాబినెట్లో మంత్రులు కాదు, మేమే చర్చ చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎవరైనా పంపండి, మేమేం చేసినామో చెప్తాం. మీరు ఆ 10 సంవత్సరాల కాలంలో మీరేం చేసిరో, మేము ఈ 10 నెలల కాలంలో మేమేం చేసినామో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకుంటారా, విద్యుత్ సంస్థలు తీసుకుంటారా, ఆర్టీసీ తీసుకుంటారా, మీరు చేసినటువంటి మహిళలకు సంబంధించినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు మీరేం చేసిరు, విద్యార్థులకు మీరేం చేసిరు, నిరుద్యోగులకు మీరేం చేసిరు, టీజీపీఎస్లో ఎట్లా పేపర్ లీక్ అయినాయి, మేము వచ్చిన తర్వాత ఎట్లా 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మేము వచ్చిన తర్వాత ఎట్లా రుణమాఫీ చేసినాం, మీరు ఎట్లా రుణమాఫీ చేసిరు, మీరు వడ్డీ మాత్రమే మాఫీ చేసి అసలు మాఫీ చేయలేదు, ఇవన్నీ మీద చర్చ. మేము ప్రతి దాని మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చేస్తాం కాబట్టి సమాధానం చెప్తాం కాబట్టి కేసీఆర్ గారు ముఖం లేక అసెంబ్లీ రాకుండా తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తూ కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని కాంగ్రెస్ ప్రభుత్వం మీద బదనాం చేసే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రధానంగా బ్రదర్ ఇన్ లా, ఆర్ అంటే రావు గారు, ఎస్ అంటే అది సన్ను లేకపోతే సిస్టర్ వివరించే ప్రయత్నంలో భాగంగా 4 మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందించే దానిలో ముందుకు పోతాం. ఇచ్చిన హామీల్లో కేవలం ఫ్రీ బస్ తప్ప మిగతా అన్ని హామీల్లో అసంతృప్తే కనిపిస్తుంది. ఏది కూడా సరిగ్గా నెరవేర్చలేదని చెప్పి చాలా ప్రచారం జరుగుతుంది. సో ఇది కూడా మళ్ళీ కొంతమంది ప్రజలు అంటే ఎవరైతే బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్నారో కొంతమంది ప్రజలు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఇలా చెప్పడం జరుగుతుంది. సో దీని గురించి మీరేమంటారు? ఓన్లీ ఇచ్చిన హామీల్లో ఫ్రీ బస్ మాత్రమే సంతృప్తి చెందుతున్నారు, మిగతా అదేది కూడా అసంతృప్తిగానే ఉంది అని అంటున్నారు వాళ్ళైతే. ఇప్పుడు ఫ్రీ బస్ విషయంలో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రియంబర్స్మెంట్ చేస్తూ ఉంది. యావరేజ్గా మహిళలు 30 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. 500 వరకు గ్యాస్ సిలిండర్ సంబంధించి 30 నుంచి 40 లక్షల కుటుంబాలకు ప్రయాణం జరుగుతూ ఉంది. 200 యూనిట్ల గ్యాస్ మన కరెంటు ద్వారా 50 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతూ ఉంది. అదే కాకుండా మీరు ఆరోగ్యశ్రీ 5 లక్షల ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు అయింది. మీరు పెట్టినటువంటి బకాయిలు కూడా 600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. మీరు చేయని పనులన్నీ కూడా మేమే చేస్తూ ఉన్నాం. మీరు నిరుద్యోగులకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు 11 పేపర్లు లీక్ అయినాయి, మీరు ఇచ్చిన 30,000 ఉద్యోగాలు మాత్రమే. మేము ఈ దాదాపు 50,000 చిల్లర ఉద్యోగాలు ఇచ్చినాం. రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. రైతు సంక్షేమానికి 55,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నాం. గతంలో తరుగు పేరు మీద 7 నుంచి 10 కిలోలు ఇచ్చేవాళ్ళు, ఇక తరగనే ప్రసక్తి లేదు. గతంలో రైతు నుంచి కొనుగోలు చేస్తే 45 రోజుల్లో పైసలు ఇచ్చేవాళ్ళు, ఇక్కడ 3 రోజుల్లోనే పైసలు ఇస్తూ ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే బోనస్ విషయంలో రైతులకు ఎకరానికి 12,000 రూపాయలు మేలు జరిగింది. రైతు రుణమాఫీ అన్నారు, 4 విడతల్లో డబ్బులు ఇచ్చారు వాళ్ళకి. సో అదంతా తీరిపోయినట్టేనా అంటే కంప్లీటా? ఇంకా ఏమన్నా దానికి ఇంకా 5వ విడత ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా రాని వాళ్ళకి? అంటే ప్రభుత్వం చాలా స్పష్టంగా అంటే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. కాకపోతే ఇంకా అదనంగా ఎవరైతే 3 లక్షలు 4 లక్షలు తీసుకున్న వాళ్ళకు కూడా 2 లక్షలు చేద్దామనే ఒక సదుద్దేశంతో ప్రభుత్వం దాని విషయంలో సీరియస్గా ఆలోచిస్తూ ఉంది. ఖచ్చితంగా వాటిని కూడా చెల్లిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక నిర్ణయానికి వస్తున్నట్టు కనపడ. కాకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అదే కాకుండా రైతు భరోసా సాయం కూడా సంక్రాంతి నుంచి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా రైతు భరోసా కావచ్చు, రైతులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి రైతు కమిషన్ ఏర్పాటు చేశారు, ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు, కాస్మెటిక్స్ ఛార్జీలు 40% పెంచారు. కాస్మెటిక్స్ ఛార్జీలతో పాటు స్కాలర్షిప్ 13 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ప్రతి మండల నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఇందిరా మిల్లు ప్రతి నియోజకవర్గానికి 300-500 ఇళ్ళు ఇవ్వబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా అన్ని మండల కేంద్రాలకి రోడ్స్ ఉండే విధంగా R&B డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతి మండలానికి రోడ్డు ఉండాలి, ప్రతి ఊరికి రోడ్డు ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఒక సదుద్దేశంతో ముందుకు పోతాం. సో గెలిచిన తర్వాత 100 రోజుల్లోనే అన్ని హామీల్ని తీర్చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ అన్ని కంప్లీట్ అవ్వలేదు. మీరు చెప్పండి, ఎప్పటికీ సంతృప్తి చెందుతారు ప్రజలు? మాకు 5 సంవత్సరాల కాలం పాటు టైం ఇచ్చారు. మీకు టైం ఇచ్చింది 5 సంవత్సరాల పాటు కాలమే, కానీ మీరు పెట్టుకున్న టైం 100 రోజులు. ఇప్పుడు 100 రోజులు పెట్టుకున్న మాట వాస్తవం. మేము ఆల్రెడీ ప్రజలకు చాలా సార్లు కూడా వివరించినాము. ఎందుకంటే 6,71,000 కోట్ల రూపాయల అప్పు ఉన్న విషయం ఎవరికి తెలియదు.
ప్రతి గంటకు రాష్ట్ర ప్రభుత్వం 9 కోట్ల రూపాయలు గంటకు అప్పుకు వడ్డీ చెల్లిస్తూ ఉంది. వడ్డీ వాయిదాలు రోజుకు 193 కోట్ల రూపాయలు, నెల తిరిగితలకు 6,000 కోట్ల రూపాయలు, ఇప్పటివరకు 60,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు తెచ్చిన అప్పుకు వడ్డీ చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఈ మాట చెప్పుకునే దీన్ని కప్పిపుచ్చుతున్నారని కూడా అంటున్నారు. కప్పిపుచ్చుకునే ప్రయత్నం కాదు, ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలకు వాస్తవ వివరించాలా. ఎందుకంటే అసెంబ్లీలో మేము శ్వేతపత్రాలు రిలీజ్ చేసినాం. రాష్ట్రం ఏ విధంగా ఆర్థికంగా చితికిపోయింది, 12 రోజుల నుంచి మేము ఆర్బీఐ మీద ఆధారపడి ఓడీలు తీసుకొచ్చి నడుపుతా ఉన్నాం, ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకుంటున్నాం. దానిలో భాగంగా ఐటీకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ కూడా 16% పెరిగినాయి రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత నిరుద్యోగానికి సంబంధించి కూడా 21.5% ఉంటే 18% తగ్గింది. అదే కాకుండా జిఎస్డిపి కూడా దేశవ్యాప్తంగా కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అవుతా ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో జిఎస్డిపి అన్ని రాష్ట్రాలకు భిన్నంగా కూడా తెలంగాణ రాష్ట్రం చాలా మెరుగ్గా ఉందని చెప్పేసి ప్రశంసలు అందుకుంటా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ప్రజారంజకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా తప్ప ఎక్కడ వేగంగా రాష్ట్రానికి నష్టమయ్యే పనులు కానీ లేదు పేద ప్రజలు కానీ మధ్యతర ప్రజలకు నష్టమయ్యే పనులు ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ రేట్లు పెంచలే. ఆర్టీసీ కావచ్చు, విద్యుత్ సంస్థలు కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఏ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా రేట్లు పెంచకుండా పన్నులు పెంచకుండా తెలంగాణ రాష్ట్రంలో ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకొని ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ క్లినిక్స్ ఈ మధ్య కాలంలోనే నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేసినాం మేము వచ్చిన తర్వాత. అదేగా ట్రాన్స్జెండర్ సంబంధించిన క్లినిక్స్ ఏర్పాటు చేసినాం. అదే కాకుండా పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినాం. అదే కాకుండా 4 క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేసినాం. మేము వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు పెట్టినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రజారంజక పాలన అందిస్తూ ఉంది. ఏది ఎంత చెప్పినా కూడా 1 year నుంచి కేసీఆర్ గారు ఇంట్లోనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన క్రేజ్ ఎంత క్రేజ్ అయితే ఉన్నిందో అది తగ్గలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అంటూ ప్రజల మధ్యలోనే ఉన్నా కూడా ఆయనకి ఇంకా వ్యతిరేకత అలుముకొనే ఉంది. ఇది మీరు ఎంత కాదు అవును అన్నా కూడా కొంతవరకు నిజమే. ఇప్పుడు సోషల్ మీడియా వేదికనే కాంగ్రెస్ ప్రభుత్వం విసంజమే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఎందుకంటే 30 యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి యూట్యూబ్ ఛానల్కి నెలకు 20 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఒక అంచి సిగ్నల్ టీవీ శివారెడ్డి, ఒక అంచి ఆవుల సరిత, ఒక అంచి విజయారెడ్డి, ఒక అంచి మన్నె క్రిషాంక్, ఒక అంచి దిలీప్ చౌదరి, అదే దీపక్ చౌదరి, కొంతం దిలీప్, తర్వాత సతీష్ రెడ్డి, ఇట్లా రకరకాల మందిని పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద విసంజమే ప్రయత్నం. ఎందుకంటే వాళ్ళ అకౌంట్లో 1445 కోట్ల రూపాయలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఎఫ్డీకి వస్తూ ఉంది. 100 కోట్ల రూపాయలు 6 కోట్లు యూట్యూబ్ ఛానల్ ఖర్చు పెడుతూ 4 కోట్లు పార్టీ మీద ఖర్చు పెడుతూ తెలంగాణ ప్రజా ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నమే బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. సో మొత్తానికి అదంతా ప్రచారం తప్ప నిజం కాదని మీరు అంటారు. సో కనిపిస్తుందంతా ఎస్ కరెక్టే కదా. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్లు 37%.